Hey, she's also not that very. Oh, Nice. See. Welcome to Cheers with Cheng. So let's watch the next scene of Indra movie. See, this actually is done in Magadira, right? Oh my god. Now he's citing her. That is their call. To cool the scene. అయినా వదిలి పిలవకుండా అమెరికా నుంచి వచ్చిన నిన్ను పిలిచిన కొత్త మందులు ఎవరమ్మా? వెళ్ళింది పేరెంట్ అని కాదు, ఇంద్రసేనారెడ్డి ఇంటికి. ఎందుకు పోయినావు? పెళ్లి చూపులకి. కుదిరిపెట్టాను, మనసిచ్చాను, మనుగడాలనుకున్నాను. చిప్పు అన్నాడు. చేతులైతే మీరు వెళ్ళి నీ కాళ్ళు కడుగుతాం, కన్యాదానం చేస్తాం, రెడీగా ఉండమని అడిగాడు. ఏంటన్నా ఇది? మన నాయన్ని చెప్పినట్టు తండ్రి అడగాలి. They will have some other plans. Oh, that lady. He is planning something like that. నీకు ఆవేశం గంపెడు, ఆలోచన చిటికెడు. అది ఎవరు? మన చెల్లి, మన నెత్తురు. అది మన మేనంత పొడికతో పుట్టిందిరా. అది పగ తీర్చుకుంటాది గాని పక్క పంచదురా. Again, it's the same repetition. I feel she's not. ప్రజల కోసం పుట్టావు, మా ఆయుష్ కూడా పోసుకుని నిండు నూరేళ్ళు బ్రతకాలి నాయనా. two sisters are there, no? Complete. This family is very enjoying, very cool, right? Dress again. Actually, in Telugu, it celebrates Holi and all, right? తాగడానికి నీళ్ళేక అక్కడ జనం అలాడిపోతా ఉంటే ఇక్కడ గుడిగలు నీళ్ళు చెప్పన్నా, ఎందుకు ఆ మాట? అసలు ఏం కష్టం వచ్చింది? నీళ్ళ కరుగుతూ జనం కట్టకట్టలేకపోతుంది. Water issue. మొన్నే కదా వర్షాలు పడ్డాయి. కరువు వచ్చిపోయిన నేల ఎన్ని వానలు పడ్డా కాలుతున్న పెద్ద మీద పడ్డట్టు ఆగిపోతుందయ్యా. నేల మీద పడ్డ నీళ్ళు నీళ్ళు ఉండాలి కదయ్యా. అయ్యా, That's how it's going to get connected. I was thinking on that day, like why the connection didn't shown. కబుర్ చేస్తే నేనే వచ్చేవాడిని. మీరు ఇక్కడ దాకా రావడం కోసం ఎక్కడ దాకా అవసరం. చెప్పండి, నేను చేయమంటా. మరేం లేదండి, వర్షపు నీరు నిల్వ ఉండడానికి ఈ ఏరియాలో ఒక రిజర్వాయర్ కట్టించాలి. లేకపోతే పేదవాళ్ళ కన్నీళ్ళకి మనం ఆనకట్ట కట్టాలి. నిర్మాణానికి ప్రభుత్వం ఎప్పుడో ప్రపోజల్ పెట్టింది. కాకపోతే నేను ఇస్తాను, నా బిల్లు అందుకుని ప్రజలు ఇస్తారు. ప్రాబ్లం డబ్బు కాదండి. మరి ఏ ఏరియా ఈ రిజర్వాయర్ నిర్మాణానికి ఉపయోగపడుతుందో ఆ భూమి వాటి ఇవ్వమండి. నేను ఎన్నో విధాలుగా ప్రయత్నించాను, కానీ వాళ్ళు ఖరాఖండిగా కుదరదంటున్నాను. ప్రభుత్వం తన అశక్తతను తెలియజేయడం తప్ప ఏం చేయలేదు. నేను చేయగలను. మీరు శివారెడ్డి కొద్దులు గౌరవించి మా రెండు గ్రామాల మధ్య ప్రజలు కలుసుకుని ఏర్పాటు చేయించండి. వాళ్ళు రావంటే ఇక్కడ ప్రభుత్వం పరిపాలించదు, నా కనుసైగా పవర్ పరిపాలించాలి. మాకు అవతల పనులున్నాయి, రమ్మన్నారు వచ్చినా. ఏడయ్యా ఇంత సేనారెడ్డి? లేట్రా. I'm not allowed for anything. And that time he's a collector. I don't know. I'm getting so much action. Prakash Raj. Now he's governor. Yeah. This guy, no. Hey, look at.
His inevitable parts. The attitude of him. The glass is looking good. She's seeing from there. Yeah. మమ్మల్ని ఎందుకు పిలిపించినా ఏముందండి అందరికి తెలిసింది ఈ రిజర్వాయర్ కోసం అంటే ఈడ మా పొలాలు ఇయడానికి మేమే తేరగాలేవయ్యా వాళ్ళేమైనా కూలీ తీసుకోకుండా మా పొలాల్లో ఊరికనే పని చేసినారా వాళ్ళ కోసం మా పొలాలు ఎందుకు ఇయ్యాలా ముష్టేవడమన్నాడు మీ ఇష్టం వచ్చినంత నష్టపరిహారం అడగండి ఇప్పిస్తాను నష్టపరిహారం ప్రభుత్వమే అప్పుల్లో ఉండాలి ఎప్పుడు వస్తుందో నాకే తెలీదు నష్టపరిహారం నువ్వు కట్టవా కడతాను మాట తప్పకూడదు ఏనాడైనా తప్పానన్న రికార్డు ఉందా మా 1200 ఎకరాలకు బదులు నీ 1000 ఎకరాల బత్తాయి తోటి అవునండి ఇది అన్యాయం కదా ప్రభుత్వం రేటు ప్రకారం ఇష్టమైతే చెప్పండి లేకపోతే లేదు కలెక్టర్ గారు వాళ్ళు అడిగింది రాసిస్తాను కూర్చోండి Unnecessary problem creating. ఆ పొలంలో 200 ఎకరాలు నాయి నేను కూడా సంతకం పెట్టాలంటే ఈ తోటతో పాటు తరతరాలుగా ఉంటున్న మీ ఇల్లు నాకు రాసి Oh, he's asking some share. రాసిస్తాను పైలట్స్ గల్లో సన్న ఫ్యాక్టరీలో నా పేరు మీద రాయాల అప్పుడే నేను సంతకం పెడతాను ఒప్పుకుంటున్నాను అవి కూడా రాసిస్తాను వీరభద్రారెడ్డి ఇక నువ్వే మిగులున్నావు నీకేం కావాలి నువ్వు మా నాయన్ని ఈ సీమలో అడుగు పెట్టొద్దన్నా నేను ఆ కాగితం మీద సంతకం పెట్టాలంటే నువ్వు ఈ సీమనే వదిలి Oh, people are against. కూర్చోండి కూర్చోండి ఇల్లు లేకపోయినా పర్వాలేదన్నా మీరు మాత్రం సీమ రేట్స్ పెట్టాలన్నా Oh, that's what now if it is. నువ్వు ఒప్పుకోడానికి వీలేదు మన మాట వెళ్ళిపోవడానికి వీలేదు దయచేసి కూర్చోండి కలెక్టర్ గారు నేను ఈ సేవలు వెళ్ళిపోతాను అయితే అది రిజర్వాయర్ నిర్మాణం జరిగిన తర్వాత సంతకాలు పెట్టించండి He is leaving. ఆగండి కలెక్టర్ గారు ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకి ఆస్తి హక్కు లేదా ఉందమ్మా ఎందుకు లేదమ్మా 1200 ఎకరాలు 1000 ఎకరాలు మాయి 200 ఎకరాలు నీయే కదా అంటే ఆ కాగితం మీద నేను సంతకం పెట్టాలిగా పెట్టాలి సంతకం పెట్టాలంటే నాది ఒక షరతు ఉంది ఇక నా దగ్గర ఆస్తిపాస్తులు ఏమీ మిగలలేదు ఒట్టి చేతులు తప్ప ఆ ఒట్టి చేతులు చాలు నా మెళ్ళలో తాడి కట్టడానికి Everything. He's taking himself. అన్నదమ్ము తోడకుండి దాన్ని తోడు తీసుకొచ్చి తోడేలా ఆలోచన చేస్తున్నారు బాబా దీనికి మాత్రం నువ్వు ఒప్పుకోవడానికి వీలేదు అవును అక్క చెప్పింది This is starting, I feel. Hey, she's also not that very. Your arrogance. ఇందాక ఇచ్చిన మాట ప్రకారం రిజర్వాయర్ పూర్తయిన తర్వాత ఆమెను పెళ్లి చేసుకుని ఈ సీమ నుంచి వెళ్ళిపోతారు He has given the word. అది మొగోడితనం అంటే అందుకో దస్తావేజులు చెక్కుతో సంతక He is impressed. Adana ishtam. Prakash Raj is like, who would be there like that? Oh, he's living it. ഇങ്ങനെയാണോ വാരണാസി പോണേ? അതറിയില്ല കേട്ടോ. No. They are living with the people. Okay. Like one of them, they are going to live. Oh. He's doing hard work. Again, he'll come up, I feel. That song, no? Rain song, combination. Yeah, continuation kind. He was like a king, right? Now he's doing all the. Oh. They have literally taken everything from him, including himself. That's why Prakash Raj is that much impressed. Yeah.
He knows everything. Wherever they are happy, wherever they are. Oh, Nice frame. Right. damn frame actually. Oh, Indra said that is only is written actually. Oh, damn. Obviously, you'll be impressed, right? That is justified correctly. వండర్ఫుల్. మీ పుణ్యం అంటూ రిజర్వాయర్ బ్రతుకున్న పేద ప్రజలకు బ్రతికినంత కాలకి ఏ బాధ ఉండదు. ఆయన మాట నిలబెట్టుకున్నారు. సారీ కరెక్షన్ మర్చిపోయినట్టున్నారు. అసలు మాట ఇంకా మిగిలి ఉంది. రేపే నిశ్చితార్థానికి ఏర్పాటు చేసుకోమని మీ అన్నలకు చెప్పాను. Oh. But I feel he has some plan. He no? Right. Feels like. He told that only he will marry, no? Ah. And told that he will live with her. Something is going to happen. No, the promise is like that, no? Yeah, true. And that too, he will be having that old revenge also, no? అయ్యా చెత్త సన్నాసి కుర్చీ వేయాలని మాకు తెలియదా? దూరం ఎవడ కూర్చోవాలో కూడోరు ఎవడ కూర్చోవాలో ఇంద్రసేన నీకు తెలియదా? ఎలా ఆడ నీ కళ్ళ ముందు చాపలుంటాయి తెచ్చే కూర్చుంటాడు. ఇన్ని అవమానాలు భరించాలా? మాట తప్పమంటావా? Oh, promise. దెయ్యాల పంపలోకి దేవుడు వచ్చినట్టు ఉంది. See, he's giving counter. ఇంద్రసేన కూర్చోండి. God is visiting devils also. Correct, no? Correct. Do you think so? He will accept. Oh. తప్పేదైనా ఉందా? తాంబూలాలు మార్చుకోవడానికి వచ్చాం కానీ మాటలు మార్చుకోవడానికి కాదు. ముహూర్తాలు పెట్టించండి. ఆ టైం కోసమే కదా మా 5 అన్నదమ్ములు కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తాను. తీసుకురాయ మా చెల్లెల్ని. కూర్చో కూర్చో. ఏందమ్మా ఆలోచిస్తాగా? కాలు మీద కాలేసి కూర్చుంటే నీ పాదం కాబోయే వాడి మొహం ఉంటుందని ఆలోచిస్తాడావా? ఏ గానీ నా కుటుంబం నీ కాళ్ళ మీద కన్నీళ్లు చల్లి బతకాల్సిన వాళ్ళేగా. కూర్చోమా కూర్చో. She's sitting down. ఆయన చేసుకుని వెళ్ళాక నేను ఉండబోయేది మేడలో కాదుగా, ఊరు కుడిసలేనే కదా, అక్కడ కూర్చుండవుగా, అలవాటు అవుతుంది. ముహూర్తం రాయండి పంతులు గారు. ముహూర్తం కరెక్ట్ గా చూసి పెట్టండి. కలిసి రావాలి. అయ్యా, శ్రావణ శుక్రవారం ఉదయం 10:30 అద్భుతంగా ఉందండి. కుదరదు. అతను ఇచ్చిన మాట ప్రకారం రేపే పెళ్లి చేసుకొని వెళ్ళిపోవాలి. రేపే పెట్టండి. ముహూర్తం లేదు బాబు. రేపు నక్షత్రం పెళ్లి పెట్టేది మాకు పనికి వస్తుంది. ఇదే 10:30కు రేపు పెట్టండి. ఉత్సాహపడుతున్నారుగా, పెట్టండి ముహూర్తం. ఒక్క క్షణం, నేను ఇంద్రసేనారెడ్డి గారితో ఏకాంతంగా మాట్లాడాలి. Not getting no fully. Yeah, what's going to happen now? మీరు నా కాళ్ళు కడగనే లేదు, గదిలోకి రమ్మంటుంది. ఇదిగా కంగారు పడకండి. తొందరపడటం మీ వంశంలో ఉందేమో కానీ ఆయన వంశంలో లేదు. క్యారెట్ ఉన్న మనిషి ఇప్పుడు కంగారు